అయ్యో, గాయత్రికి గండం ఈ రూపంలో వచ్చిందా? అయ్యో భగవంతుడా, నీ సన్నిధిలో కూడా ఇంత ఘోరం జరుగుతుందేంటయ్యా? మా గాయత్రిని కాపాడే వాళ్లే లేరా? ప్లీజ్ తనను వదిలేసేయండి, నేను మీకు దండం పెడతాను. వదలరా. అమ్మా, అంతా నా కర్మ కర్మ. అసలు వీడు నిజమైన దొంగనా లేక భ్రమరాంబ ఏమైనా సెట్ చేసిందా? ఏది ఏమైనా ఈ గంటలు గడిచేలోపు నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. రాధా, ఏంటి అదేదో మనకు ఉపయోగపడేలా ఉంది. తర్వాత వచ్చి చూడాలి. కాసేపు ఉంటే ఆ రాధ కత్తిపోటుకి బలయ్యి ఉండేది. కానీ అదే టైంకి మనోహర్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు? మనోహర్, నీకేం కాలేదుగా? మనోహర్, సమయానికి వచ్చావు, లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. నువ్వేంటి మనోహర్ ఇక్కడ?
ఆఫీసులో ఆడిట్ జరుగుతుంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అక్కడ పనంతా అయిపోయిందా? ఆడిట్ అంతా అయిపోయింది, అంతా హ్యాపీ. అక్కడ పని అయిపోయాక నాకు ఇక్కడికి ఎందుకో రావాలనిపించింది. వచ్చేలోపే ఇదంతా జరిగింది. బావా నువ్వు సూపర్ బావా. దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగింది. పదండి, కార్యక్రమం ముగిద్దాం. పదండి పదండి. పదమ్మా. అమ్మా, పూజకి అంతరాయం కలగడం వల్ల మళ్ళీ పూజ మొదలుపెట్టి పూజ చేస్తాను. త్వరగా కానివ్వండి పూజారి గారు, ఈ బరువు మొయ్యలేక నా చెయ్యి నొప్పి పుడుతుంది. అమ్మా, పూజ పూర్తయింది. ఆ పట్టు వస్త్రాలు మరియు అమ్మవారి నగలు సీతారాముల్ని తలుచుకొని హుండీలో వేద్దుగాని రామ్మా. పదమ్మా. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు, నువ్వు మారవా? అమ్మా, ఇప్పుడు ఏమైందని అందరి ముందు తను అలా అంటున్నావు? బావుందిరా, ఏమైందని నన్ను అడుగుతున్నావా? నువ్వే కళ్ళారా చూస్తున్నావుగా. మన గాయత్రి సమర్పించాల్సిన పట్టు వస్త్రాల్ని నగల్ని ఈ రాత చేతులతో హుండీలో వేసింది. ఇంతకు ముందు అక్కడ కూడా సింధూరం అలాగే చేసింది. ఇంత చేస్తున్నా మీకేం అనిపించట్లేదా? ఇలా చేస్తే నీ కూతురుకున్న గడ్డాలన్నీ ఎలా తగ్గుతాయి? అమ్మా, అది ఎవరి చేతుల మీదుగా జరిగినా మీ గోత్రనామాలతోనే పూజ పూర్తయిందమ్మా. అంటే మీ మనవరాలు గారే సమర్పించినట్టు. అంటే ఏంటి పూజారి గారు? గోత్రనామాలతో పూజ జరిపించినంత మాత్రాన ఎవరి చేతులతోనైనా సమర్పించచ్చా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అత్తయ్య, పూజారి గారు చెప్పింది నిజం. మనం చాలా గుళ్ళల్లో చూస్తుంటాం కదా, మన పేరు మీద మన గోత్రనామాలతో పూజ జరిపించిన తర్వాత మనం తెచ్చిన కానుకల్ని పూజారి తన చేతులతో మూల విరాటికి సమర్పిస్తూ ఉంటారు. దానికి కారణం ఒక్కోసారి మన వంశగోత్రంతో మనం పిలువబడుతున్న నామాలతో వేద మంత్రాల తోడుగా పూజ జరిపించినప్పుడు అవి స్వామివారికే చెందుతాయి.
ఆ తర్వాత వాటిని ఎలాంటి కల్మషం లేకుండా మనసున్న పూజారులు వాళ్ళ చేతులతో స్వామివారికి అలంకరిస్తారు. ఇక్కడ మన మనసు కన్నా రాధ మనసు కన్నా మంచి మనసు ఇంకెవరికుంది? ఇలాంటి కార్యక్రమం రాధ ద్వారా ఆ సీతారాముల వారికి అందాయి. అంతకంటే ఇంకేముంది చెప్పండి? అవునమ్మా, ఒకవేళ రాత అలా చేసుండకపోతే అవి నేలపాలైపోయి ఉండేవి. అప్పుడు ఎంత అపచారం జరిగేదో ఒక్కసారి ఆలోచించమ్మా. పూజారి గారు, మీరు చెప్పింది నిజమేనా? అక్షరాలా నిజమమ్మా. ఒకవేళ అవి హుండీలో కాకుండా కింద పడుంటే ఎంత అపచారం జరుగుండేది. అలాంటి ప్రమాదం నుండి ఈ అమ్మాయే కాపాడింది. ఇక మీకు అంతా మంచిగా జరుగుతుంది. శుభమస్తు. అమ్మా, అంతా మంచి జరుగుతుందని పూజారి గారు చెప్పారు కదా, మనసులో నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దమ్మా. ఆ సీతారాములకి దండం పెట్టుకుని మనం కూడా బయలుదేరదాం. ఈ రాత వలన ఇది కూడా మిస్ అయింది. కనీసం ఆ వస్త్రాలు నేను సమర్పిస్తే అయినా నాకు జరుగుతున్న ప్రమాదాలు ఆగిపోయేవి. ఇంత చిన్న దెబ్బ ఆ టైంకి ఎందుకంత నొప్పి వచ్చింది? ఇప్పుడు చూస్తే అంత నొప్పి అనిపించట్లేదు. ఏది ఏమైనా అంత నా కర్మ. పూజారి గారు, ఇక మేము వెళ్ళొస్తాం. చాలా సంతోషం. వెళ్ళిరండి. నాన్నగారు కూడా కలిసి ఉంటే బాగుండేది. వచ్చే శ్రీరామనవమి ఉత్సవాలు మీరే జరిపిస్తారనిపిస్తుంది. అప్పుడు నాన్నగారిని కలవచ్చు. ఈరోజు మీరు వస్తున్నారని నాన్నగారు చాలా సంతోషించారు, కానీ అనుకోని పని వల్ల రాలేకపోయారు. నాన్నగారిని మేము మళ్ళీ కలుస్తాం. అడిగామని చెప్పండి. వెళ్ళొస్తాం. శుభమస్తు. దేవకి, పద. అమ్మా, పదండి పదండి. మనోహర్, ఒకసారి ఇలా రా. ఎక్కడికి? నువ్వు రా, చెప్తాను. రా. అవును, ఈ రాధా మనోహర్లు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? మళ్ళీ ఏం ఎంక్వైరీ చేస్తున్నారు? పంతులు గారు, చెప్పండమ్మా. అక్కడ ఆఫీస్లో ఉన్న ఆల్బమ్ చూడొచ్చు పంతులు గారు. అయ్యో, దాందే ఉందమ్మా, అలాగే చూద్దరు గాని. వీళ్ళేంటి పూజారితో మాట్లాడుతున్నారు? దేని గురించి అయి ఉంటుంది? వెళ్ళి కనుక్కుందాం. అమ్మా గాయత్రి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇప్పుడే వస్తాను నానమ్మా. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను లేకుండా నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళొద్దు చెప్తున్నాను. నాకు అసలే చాలా కంగారుగా ఉంటుంది. పద, వెళ్దాం. పద రామ్మా. అసలు వాళ్ళకి పూజారితో పనేంటి? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారో? అయ్యో, ఈ ముసలిదేమో నన్ను వదిలేలా లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకోలేకపోతున్నాను. చాలా సంతోషం పంతులు గారు. అయితే చూపించండి. ఈ రోజు కాదమ్మా, రేపు రండి, మీకు చూపిస్తాను. ఎందుకు పంతులు గారు? ఆ రూమ్ తాళం చెవులు మా నాన్నగారి దగ్గర ఉంటాయి. నాన్నగారు రేపు వస్తారు. రేపు ఇంటికి వస్తే మీరు ఆల్బమ్ చూద్దురు గాని. సరే పంతులు గారు. సర్లే, అంత డిసప్పాయింట్ అవ్వకు. ఏదో ఒక ఆధారం ఉందని తెలిసింది కదా, మనం వెళ్ళి మళ్ళీ రేపొద్దాం. కంగారు ఎందుకు? ఎలాగోలా రేపు ఇక్కడికి వచ్చి ఆల్బమ్ చూడాలి.
ఖచ్చితంగా ఆల్బంలో మనకి క్లూ దొరుకుతుంది సరేనా? అలాగే వద్దాం, ఇప్పటికి వెళ్దాం పద. ఆ రాధ వాళ్ళు అసలు ఆ పూజారితో ఏం మాట్లాడారు? నిజమైన గాయత్రిని పట్టుకోవడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ఈ విషయాన్ని భ్రమరాంబ గారికి చెప్పాలి. ఆ? ఇదేంటి భ్రమరాంబ గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు? హలో మేడం, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశారు? చెప్తాను కానీ ముందు బయటికి రా. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. అయ్యో, ఫోన్ లిఫ్ట్ చేయలేదని డైరెక్ట్ గా ఇంటి దగ్గరికే వస్తారా? ఎవరైనా చూస్తే ఎంత డేంజర్ మేడం. అదంతా నాకు తెలుసు కానీ ముందు నువ్వు త్వరగా బయటికి రా. ఈ భ్రమరాంబ ఎప్పుడు ఏం చేస్తుందో ఏమీ అర్థమే చావదు. ఏంటి మేడం ఇది? ఫోన్ తీయలేదని ఇలా డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తారా? ఎవరైనా చూస్తే ఎలా మేడం? ఆ మాత్రం నాకు తెలీదా? ఆలోచించుకుంటానే వస్తానా? ముందు ఏం జరిగిందో చెప్పు. దేని గురించి మేడం? దేని గురించి అంటావేంటి? అసలు టెంపుల్లో ఏం జరిగింది? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు మేడం, ఎప్పుడూ లేంది మీ మొహంలో ఏదో కంగారు, భయం కనిపిస్తుంది. ఏం జరిగింది మేడం? ఏం చెప్పమంటావు? ఈ యాక్సిడెంట్ గురించి విన్నప్పటి నుంచి నువ్వే నిజమైన గాయత్రి అనే డౌట్ వస్తుంది, కానీ బయట పడకూడదు. ఏం లేదు సత్య, అసలేం జరుగుతుందో తెలుసుకుంటే మన ప్లాన్ ఇంకా బాగా ప్లాన్ చేయొచ్చు కదా అని. పైగా ఎవరో ఫోన్ కూడా చేశారన్నావు. యాక్సిడెంట్ మిస్ అయింది. అసలేం జరుగుతుంది సత్య? అవును మేడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు భయం వేస్తోంది. అవార్డ్స్ గురించి మీరు ఫోన్ చేయించలేదు అని అన్నారు. మీ మనిషి కన్ఫ్యూజన్ వల్ల కార్ యాక్సిడెంట్ అయి ప్రాణాలతో బయటపడ్డాను. టెంపుల్లో అయితే పెద్ద రచ్చ జరిగింది. ఏం జరిగింది? ఒక దొంగ ఈ టైంలో గేటు దగ్గర ఎవరు? అయినా ఈ వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? అంటే నాకొచ్చిన అనుమానం నిజమేనా? గాయత్రి సత్య ఒక్కరేనా? లేదంటే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? నిజమైన గాయత్రి ఈ సత్య గనుక ఒక్కరే అయితే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సత్యకి తెలియకూడదు. లేదంటే ఏకు మేకే నాకే గుచ్చుకుంటుంది. మేడం, మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు సత్య. నాకు చాలా భయంగా ఉంది మేడం. ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు కనిపించకుండా పోతే లేనిపోని అనుమానాలు వస్తాయి.
నువ్వేం భయపడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. సరే మేడం, మీరు చెప్తున్నారు కాబట్టి ఉంటాను. అయినా ఈ విషయం మాట్లాడడానికి మీరు ఇక్కడి దాకా వచ్చారు. ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం. నీకొక ఇంపార్టెంట్ వర్కప్ చెప్దామని వచ్చాను. ఆ మాటలో పడి మర్చిపోయాను. ఏంటి మేడం? ఒక్క నిమిషం. అయ్యయ్యో! మేడం 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 ఆ? మేడం, మనోహర్ వస్తున్నాడు మేడం. మీరు వెళ్ళండి మేడం, వెళ్ళండి వెళ్ళండి. రేయ్! రేయ్! మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటిస్తుంది రాధా. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనేదానికి మీరు ఈ రోజుల్లో ఎగ్జాంపుల్గా ఉంటారు. మా ఇంట్లోనూ ఒక జంట ఉంది. భర్తని గుప్పెట్లో పెట్టి ఊపిరి ఆడకుండా చేసే భార్య, ఊపిరి పీల్చుకోవడం కోసం భార్య గుప్పెట్లో ఉండే భర్త.